హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనం ఒక సీరియస్ టాపిక్ కోసం డిస్కషన్ చేసుకుందాం. మనతో ఉన్నారు రాహుల్ రెడ్డి గారు. రాహుల్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం లక్ష్మీ మోహన్ రా. బాగున్నాను సార్, మీరు బాగున్నారు? అంతక్షేమండి. సో మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రొటెస్ట్ అవుతున్నాయి కదా యూఎస్ఏలో. లైక్ ఇజ్రాయెల్ గాజా అక్కడ వార్స్ జరిగినా లేకపోతే ఇంకే దేశంలో ఇంకేదో జరిగినా ఈ యూఎస్ఏలో ఏం చేస్తున్నారంటే ప్రొటెస్ట్ ఎక్కువగా చేస్తున్నారు. వాళ్ళు చేసింది వాళ్ళ ఇష్టం, దానికి మనం ఏం చేయలేం. కానీ అందులో మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. దానివల్ల వాళ్ళ కెరీర్ కూడా చాలా నష్టపోతుంది కదా. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇదేందో ఒక స్టూడెంట్స్లో ఒక యుఫోరియా వచ్చిందండి. యుఎస్లో కానీ యూరోప్లో కానీ. యూరోప్లో ఏమో కొద్దిగా పర్టికులర్గా ఒక పర్టికులర్ రిలీజియస్ సెక్ట్ వాళ్ళు, యుఎస్లో ఏమో స్టూడెంట్స్ ఒక పర్టికులర్ సెక్ట్ వాళ్ళు పాలస్తీన్ సపోర్ట్ చేయడానికి చాలా ప్రొటెస్ట్ కాలేజ్ క్యాంపస్లలో మొదలుపెట్టిందండి. అయితే ఇది ఏ లెవెల్కి పోయిందంటే చాలా మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో కొన్ని నిజాలని ఉన్నాయి. అంటే నేను ఈ పర్టికులర్ సైడ్ ఆ పర్టికులర్ సైడ్ అని నేను ఆర్గ్యూ చేయట్లేను. ఇక్కడ నేను ఇటు పాలస్తీనియా సైడ్ కానీ ఇజ్రాయెల్ కానీ నేను చెప్పట్లేను. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే పాలస్తీనియా ప్రొటెస్టర్స్ యుఎస్ వాళ్ళు మన వాళ్ళు ఏమనుకుంటారు, అది ఎక్కడనో ఇజ్రాయెల్ అయింది కదా, పాలస్తీన్లో అయింది కదా, దానికి మనం ఇక్కడ ఏదో ప్రొటెస్ట్ అంటే ఒకవేళ మీ పొలిటికల్ యాంగిల్ కనుక ఇన్ సపోర్ట్ ఆఫ్ పాలస్తీన్ అనుకుందాం. ఒకవేళ మీరు అటువంటి యాంగిల్ ఉంటే ఇక్కడ అమెరికాతోటి వీళ్ళకి ఎందుకెంత కోపము, వీళ్ళ కోపం ఉంది కాబట్టి మేము ఇంకా ఎక్కువ చేస్తాము అన్న మెంటాలిటీ తీసుకొచ్చి వీళ్ళు బాగా ప్రొటెస్ట్ చేస్తున్నారు అక్కడ స్టూడెంట్స్. నాకు తెలిసినంత మటుకు మన ఇండియన్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంది. కానీ నేను ఒక వార్నింగ్ ఇస్తున్నా, మీరు ఇటువంటి ప్రొటెస్ట్లకు పోకండి, మీరు ఇటువంటి ప్రొటెస్ట్ అటెండ్ కాకండి, దగ్గర కూడా పోకండి. ఎందుకంటే మీకు ఇండియన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇప్పుడు బాలాకోట్లో అటాక్ అయినప్పుడు 40 మంది ఇండియన్స్ చనిపోయారు. 40 మంది ఇండియన్స్ చనిపోయినప్పుడు మోదీ గవర్నమెంట్ ఏదో యాక్షన్, అఫెన్సివ్ యాక్షన్ పాకిస్తాన్ మీద తీసుకుంది. అప్పుడు చాలా మటుకు ప్రెస్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు ఇక్కడ. అదే టైంలో ఒకవేళ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ అంటే నైజీరియా నుంచి వచ్చిన వాళ్ళు కానీ బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ ఒకవేళ వాళ్ళు బాలాకోట్ సపోర్ట్గా అంటే బాలాకోట్ లాంటి ఇంకా 1000 జరుగుతాయి అని వాళ్ళు చెప్పిననుకోండి, మన ఇండియన్స్కి ఎంత మండాలి. అట్లాగే యుఎస్ఓలో కూడా అట్లా మాడుతుందండి. ఇప్పుడు లీగల్గా అంటే వాళ్ళకి కొన్ని ప్రొటెస్ట్ చేయడానికి రైట్స్ కొంత లెవెల్ ఉండొచ్చు, కొంత లెవెల్ ఉండకపోవచ్చు. కానీ ఇన్సిడెంట్ అన్నది అక్టోబర్ 7th ఇన్సిడెంట్ ఎక్కడైంది, ఇజ్రాయెల్ ఇన్సిడెంట్ అయింది. అంటే మరి ఇజ్రాయెల్ చనిపోయారు కదా, మరి అమెరికన్స్కి ఏం సంబంధం అంటే మీకు బాలాకోట్లో 40 మంది చనిపోయినండి జవాన్లు. అక్టోబర్ 7th ఇన్సిడెంట్ అయినప్పుడు ఒక ఇజ్రాయలీస్ ఒక్కటే కాదండి, 37 యుఎస్ సిటిజన్స్ చనిపోయినండి. అంటే అప్పుడు యుఎస్ఓలకు మాకు కాలదా, మాకు మంటుండదా? అప్పుడు ఏం చేస్తానంటే యుఎస్ఓలు ఏ లా అయితే వీలైతే అంత మటుకు ఈ ప్రొటెస్టర్స్ను సబ్సైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మన వాళ్ళు స్టూడెంట్ వీసా మీద పోతుండ్రు కాబట్టి వాళ్ళు ట్రంప్ ఆల్రెడీ డిక్లేర్ చేసిండు, ఎవరెవరైతే స్టూడెంట్ వీసా మీద ఉన్నోళ్ళు ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళ ఫేస్ రికగ్నైజేషన్ తోటి తీసి ఒక్కొక్కరిని నేను డిపోర్ట్ చేస్తా, ఒక్కొక్కరి వీసా క్యాన్సిల్ చేస్తా అని ట్రంప్ ఆల్రెడీ చెప్పేసిండు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా మహా స్ట్రిక్ట్గా ఉంది ఇటువంటి వాటి ఇష్యూస్ మీద. ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్లో చాలామంది వీళ్ళందరినీ డిపోర్ట్ చేయమని ఖచ్చితంగా వాళ్ళు ఆల్రెడీ చెప్పినరు. మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు మన ఇండియన్ స్టూడెంట్స్ ఇటువంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయకండి. దీనికి చాలా యాంగిల్స్ ఉన్నాయి, చాలా యాంగిల్స్ ఉన్నాయి. మీరు ప్రొటెస్ట్ చేయవద్దు, మీరు దగ్గర కూడా మీరు లీగల్ అడ్వైజ్ తీసుకోండి, ఇమిగ్రేషన్ లాయర్తో మాట్లాడండి. అసలు మీరు అటు పోకుండానే చాలా బెటర్. సో ఏంటంటే వీళ్ళు జస్ట్ సపోర్ట్ చేద్దాము అని చెప్పి అనుకున్నా మళ్ళీ వీళ్ళ మీదకే వస్తుంది. రైట్, మా ఫ్రెండ్స్ అందరు పోతుండ్రు, అదేదో నేను పోకపోతే వాళ్ళేదో అనుకుంటారు అని చెప్పి వాళ్ళతో పాటు మీరు పోకండి. ఎందుకు, ఫస్ట్ మీరు స్టూడెంట్ వీసా మీద ఉన్నారు. ఇంకోటి ఫండమెంటల్ రైట్స్ అన్నవి కొన్ని మీకు అప్లికబుల్ కాదు. అది ఓన్లీ ఆ దేశ నాగరికులకు, ఆ యుఎస్ సిటిజన్స్ వాళ్ళకే అప్లికబుల్ అవుతాయి. మీరు స్టూడెంట్ వీసా మీద ఉన్నారు కాబట్టి మీకు అప్లికబుల్ కొన్ని రైట్స్ కావు. మీకు అన్ని రైట్స్ యుఎస్ సిటిజన్స్కి ఉన్న రైట్స్ లేవు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రొటెస్ట్లో ఏమైందంటే గ్రూప్ మెంటాలిటీలా వాళ్ళు కొన్ని చేసే స్లోగన్స్ ఉన్నాయండి. ఆ స్లోగన్స్ ఎటువంటి అంటే
వాళ్ళు ఏమంటుండ్రు, అక్టోబర్ 7th లాంటి ఇన్సిడెంట్లు ఇంకా 1000 కాదు మిలియన్ అవుతాయని వాళ్ళు స్లోగన్స్ పెడుతుండ్రు. అంటే వాళ్ళు ఏం చెప్తానంటే 37 అమెరికన్స్ చంపారు కదా, అటువంటి 1000 ఇన్సిడెంట్ చేస్తా అంటే ఏమనుకుంటారు, అది ఇల్లీగల్ అవుతుంది. అది ఎప్పుడైతే చంపుతామని బెదిరిస్తారో అది ఇల్లీగల్ అవుతుంది. అందులో చాలా ఇల్లీగాలిటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, మీరు ఇజ్రాయెల్కు అసలు ఎగ్జిస్టెన్స్, హమాస్కు సపోర్ట్ చేస్తున్నారు. హమాస్ అన్నది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ బై యునైటెడ్ స్టేట్స్ ఎస్ ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. మీరు ఎప్పుడైతే ఈ ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళు ఏమంటారంటే మీరు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కు సపోర్ట్గా. ఇంకోటి, ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ అన్నది, హమాస్ డస్ నాట్ వాంట్ ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్. వాళ్ళ అఫీషియల్ పాలసీ ఏంది, ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ లేదు. సో మీరు ఇజ్రాయెల్ స్టేట్ను, జివ్స్ను ఎగ్జిస్ట్ వాళ్ళని మొత్తమే తీసేస్తానికి అనుకున్నట్టుగా అమెరికా భావిస్తుంది. సో కాబట్టి మీరు ఎటువంటి ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయకండి, అస్సలే పార్టిసిపేట్ చేయకండి. ఒకవేళ ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఉంటే వాళ్ళ మీద కేసులు అవి బుక్ చేసి ఉంటారు కదా. అంటే ఇప్పుడు కేసులు కొన్ని ఏంటంటే ట్రెస్ పాసింగ్, అంటే మీరు ఎప్పుడైతే పర్మిషన్ లేకున్నా మీరు పోయేటప్పుడు అటువంటి ట్రెస్ పాసింగ్కి కొన్ని కేసులు బుక్ అయినాయి. కాకపోతే వీసా రివోకేషన్స్ ఇంకా మొదలు కాలేదు, దానికి టైం పడుతుంది. మీరు ఏదో వాళ్ళు ఏం చేయలేదు, ఏం చేయరు అని అనుకోకండి. ఇవాళ రేపు ఎక్కడ పోయినా కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ అన్నది ఉన్నదండి. మీకు వీసా ఇచ్చినప్పుడు, మీరు యూఎస్ ఎంటర్ అయినప్పుడు మీ ఫేషియల్ రికగ్నైజేషన్ అన్నది. మీరు చేసే ప్రొటెస్టులు ప్రతి ఒక్కరు ఆడ చేసేది 100 ప్రొటెస్టులు అయితే 200 టీవీలు ఉన్నాయి అక్కడ. ఇంకోటి, మీ అందరు సెల్ ఫోన్లు తీసుకుంటారు, వాటిలన్నింటిలో కూడా రికార్డ్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఫేషియల్ రికగ్నైజేషన్కి వచ్చి మిమ్మల్ని వీసా రివోక్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సార్, రిద్ధి పటేల్ ఇన్సిడెంట్స్ ఉంది కదా. అవునండి, రిద్ధి పటేల్. అది ఏంటి, అసలు ఏమైంది, ఎలా జరిగింది? ఈమె పాలస్తీనియా సపోర్టర్ అండి. పాలస్తీనా సపోర్టర్ అయ్యి ఆమె కొద్దిగా రెచ్చిపోయి బాగా మాట్లాడిందండి. అంటే కొన్ని ఇల్లీగల్ థింగ్స్ మాట్లాడింది. మీకు రైట్ టు ప్రొటెస్ట్ అన్నది ఉంటుంది, కానీ దాన్ని పీస్ఫుల్గా మీరు మాట్లాడే మాటలు కూడా పీస్ను ప్రమోట్ చేసేటట్టుగా ఉండాలి. కానీ ఈమె ఏం చెప్పింది, ఒక సిటీ కౌన్సిల్ మీటింగ్లో పోయి మొత్తం సిటీ కౌన్సిల్ ఇంటికి పోయి నేను వాళ్ళని చంపేస్తా అని చెప్పేసింది. అలా మాట్లాడకూడదు కదా. అదొక్కటే కాదు, టెర్రరిస్ట్ వచ్చి చంపేస్తారు, వేరే వాళ్ళు వచ్చి చంపేయాలి వాళ్ళని చెప్పి మొత్తం అటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చింది. అయితే ఆమె 21-year-old గర్ల్, ఐ థింక్ సో షీఈస్ ఫ్రమ్ హార్వర్డ్ స్కూల్ అనుకుంటా. అయితే ఆ అమ్మాయిని అప్పటికప్పుడు అరెస్ట్ చేసి ఆమె మీద 18 కేసులు పెట్టిందండి. ఎందుకంటే ఎప్పుడైతే టెర్రరిస్ట్ సపోర్ట్ చేసి టెర్రరిజం ఎంకరేజ్ చేస్తున్నావో, లేదా ఎవరినైనా నువ్వు చంపుతా అని నువ్వు బెదిరించినవో, ఆమె టీవీలో ఎంతమంది ఎదురుగా రికార్డ్ అవుతుంటే పబ్లిక్గా పోయి సిటీ కౌన్సిల్ మీటింగ్ పోయి సిటీ కౌన్సిలర్స్ వాళ్ళందరూ చంపుతా అని చెప్పింది. కాబట్టి 18 కేసెస్ బుక్ అయినాయండి ఆమె మీద. ఆమెను ఇప్పుడు వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు, కాంప్రమైజ్ కారు. మోస్ట్ ప్రాబబుల్లీ ఆమె లైఫ్లో జైలు నుంచి బయటికి వచ్చే ఛాన్స్ వెరీ రేర్. అయితే ఇవన్నీ ఏమైతే అంటే గ్రూప్లో పోయినప్పుడు రెచ్చిపోతారండి జనాలు. గ్రూప్ మెంటాలిటీ పోయినప్పుడు నేను రన్నింగ్ చేస్తా అండి, నేను రన్నింగ్ చేస్తే ఒక తిరిగి చేస్తా. గ్రూప్లో ఒక 50-60 మంది రన్ చేస్తే నేను ఎక్కువ రన్ చేస్తా, ఎక్కువ పుష్ చేస్తా. ఇటువంటి అయితే నేను ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా, నార్మల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు, గ్రూప్ తోటి ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాం. అయితే కొన్ని ఇర్రేషనల్ బిహేవియర్స్ అన్నవి కూడా గ్రూప్లో వస్తాయి అన్నట్టు. మనకు లేకున్నా కానీ పక్కన వాళ్ళకి వచ్చినప్పుడు మనం అందులో ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయిపోతాం అప్పుడప్పుడు. సో అందుకోసం అటువంటి గ్రూప్స్కు పోకపోవడం మీరు బెటర్. అటువంటి గ్రూప్స్ దగ్గర పోకపోవడం, వాళ్ళతోటి పార్టిసిపేట్ చేయకపోవడం అది బెటర్. అట్లనే రిద్ధి పటేల్ అన్నామే అట్లనే ఇన్వాల్వ్ అయ్యి అట్లా రిచ్చిపోయి ఆ లెవెల్కి పోయింది. అయితే ఇప్పుడు యుఎస్లో పాలస్తీనా సపోర్ట్గా బాగా ప్రొటెస్ట్ అవుతున్నాయి. మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి పోకపోవడమే బెటరు, వాటిలో పార్టిసిపేట్ చేయకపోవడమే బెటరు. ఎట్లుంటాయి అంటే అండి, ఇప్పుడు టూత్పేస్ట్ ఉంటుందండి. టూత్పేస్ట్ ఎట్లుంటుంది, మన టూత్పేస్ట్ నుంచి పేస్ట్ తీయాలంటే ఈజీ. మొత్తం పేస్ట్ తీయమనుకోండి, ఒక 5 పిల్లల మొత్తం పేస్ట్ తీసేసి బయట పెట్టేయండి, ఎంతసేపట్లో తీసేస్తాడు, 2 నిమిషాలు 3 నిమిషాలు తీసేస్తారు. మనం కూడా టూత్పేస్ట్లో మొత్తం టూత్పేస్ట్ ఖాళీ చేయమంటే చేసేస్తాం. మాట్లాడడం ఈజీ, కానీ మనం మాట్లాడినవి వెనకకు తీసుకోమంటే ఎట్లా తీసుకుంటామండి? ఆ టూత్పేస్ట్ మళ్ళీ వెనక టూత్పేస్ట్ బయటకు వచ్చిందని టూత్ దాంట్లో లోపల పెట్టగలుగుతామా? పెట్టలేము. మనం మాట్లాడు కూడా ఇంపార్టెంటు. ఒక్కసారి నోట్లకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి పోవు మాటలు. అయితే యుఎస్లో ఇవి చాలా సీరియస్గా తీసుకుంటారు.
చాలా సీరియస్. ప్రొటెస్ట్ ఎక్కడెక్కడ వాయిలేట్ మీరు కనుక పర్మిషన్ లేకుండా పోయింది అనుకోండి, ట్రెస్ పాస్ మీద బుక్ చేస్తారు. మీరు ఏదైనా పోలీసు వాళ్ళని ఇట్లా తట్టిన అనుకోండి, అది అసాల్ట్ అగేన్స్ట్ పోలీస్ ఆఫీసర్, దట్ ఈస్ ఇట్ మే బి క్రైమ్ పనిషబుల్ అప్ టు 10 years డిపెండింగ్ ఆన్ ద స్టేట్. సో ఇటువంటి అన్నీ వాళ్ళు బుక్ చేస్తారు మిమ్మల్ని పోలీసులు తోసినా కూడా, అటు ఇటువంటి చేసినా కూడా. మన ఇండియాలో ఏంటంటే ఇక్కడ లూజ్ ప్రాసిక్యూషన్ ఇవన్నీ కాబట్టి ఇక్కడ ప్రొటెస్ట్లు చూసి ఇటు చూసి అక్కడ కనుక మీరు ఇంప్లిమెంట్ చేసిన అనుకోండి, దాట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్. నేను ఇక్కడ చేయమని ఇక్కడ ఎలవడని నేను చెప్పట్లేను, కానీ నేను నార్మల్ ఇక్కడ చూస్తే ఎన్ఫోర్స్మెంట్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ చాలా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఉంటుంది. అన్ని రికార్డ్ అవుతాయి, ఎన్ఫోర్స్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఇటువంటి ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయకండి. మీకు ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ లీగల్ అడ్వైస్ తీసుకోండి. మీరు ఇంకోటి ఏంటంటే మీరు యుఎస్ సిటిజన్స్ కారు కాబట్టి ఇటువంటి పనులు చేయకండి. ఇటువంటి పనులు మన స్టూడెంట్స్ ఏమైనా చేస్తే వాళ్ళందరూ డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, వీసా రివొకేషన్ ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత మీరు ఫ్యూచర్ H1B వేరే వేటికి పోయినా కూడా మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సార్, ఈ మధ్య కాలంలో ఈ ప్రొటెస్ట్ అయ్యాయి కదా, అవునండి. ఈ F1 స్టూడెంట్స్ ఫేస్ చేసిన ఏమైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా? అవునండి, కొందరిని వీసా రివొకేషన్స్ మొదలైనాయండి ఆల్రెడీ. కొందరిని డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ నోట్ చేసుకుని చేస్తున్నట్టు డిపోర్టేషన్ ప్రొసీజర్కి టైం పడుతుంది. వీసా రివొకేషన్స్ ఆల్రెడీ మొదలైనవి. కాకపోతే మన ఇండియన్స్కు ఇంత మట్టుకు నేనేం చూడలేదండి. చాలా మట్టుకు నేను ఆ వీడియో క్లిప్లో కూడా చూసినప్పుడు మన ఇండియన్స్ ఎవరు నాకైతే కనబడలేదు. ఈ రిద్ధి పటేల్ డెఫినెట్లీ ఈజ్ ద మేజర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. ఆమె స్టూడెంట్ వీసా మీద లేదు, ఆమె నాకు తెలిసినంత మటుకు ఆమె US సిటిజనే. సో మన స్టూడెంట్ మీద F1 స్టూడెంట్ వీసా మీద పోయిన వాళ్ళు మాత్రం ఇప్పటిదాకా మాత్రం మన స్టూడెంట్స్ ఇండియన్ స్టూడెంట్స్కి మాత్రం ఏమి కేసులు అయినట్టుగా తెలియదు. కానీ ఒకవేళ ప్రొటెస్ట్ చేస్తుంటే మాత్రం వాళ్ళకి లేటర్ ఆన్, ఇప్పుడు కాకుండా తర్వాత యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని వాళ్ళు వీడియోస్ తీసుకొని పెట్టుకున్నారు. యాక్షన్ చేసేటప్పుడు వాటిని అంటే అనలైజ్ చేసి ఎవరు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందో చూసి వాళ్ళ ఫేషియల్ రికగ్నైజేషన్ పట్టి వాళ్ళను దెన్ వాళ్ళ వీసా రివొకేషన్ కానీ డిపోర్టేషన్ కానీ మొదలైద్ది. సో ఇప్పటికి మంచిగా ఉండరు, ఇంకా ముందు ఏమవుతుంది, ప్రొటెస్ట్ పెరిగినా కొద్ది మన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేకపోతేనే చాలా బెటర్. ఒకవేళ అయిందనుకోండి మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మరి కొందరికి ఓకే సపోర్ట్ చేయాలి మనం అని చెప్పి ఉంటుంది కొందరు స్టూడెంట్స్కైనా మన పీపుల్కి. సో అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి ఈ ప్రొటెస్ట్కి అని అనుకునేవారు ఎలాంటి లిమిటేషన్లో ఉంటూ చేస్తే మంచిది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అండి, ఇది వెరీ సెన్సిటివ్ ఇన్సిడెంట్. ప్రొటెస్ట్ అన్నది ఇప్పుడు నార్మల్గా మన గ్రీన్ కార్డ్ లీవట్లేదు, పర్ కంట్రీ లిమిట్ తీసేస్తాను అని చాలామంది తీసేయమని ప్రొటెస్ట్ చేసినారు. మన స్టూడెంట్స్ పర్మిషన్ తీసుకొని ప్రొటెస్ట్ చేసినారు. అటువంటి పర్వాలేదు, ఏ ప్రొటెస్ట్ పార్టిసిపేట్ చేయొద్దని చెప్పట్లేదు నేను. ఇది సెన్సిటివ్ ప్రొటెస్ట్ అండి, ఇందులో చాలా ఇండైరెక్ట్ మీనింగ్స్ ఉన్నాయి. వాయిలెన్స్ అన్నది క్లియర్గా కనబడుతుంది అక్కడ. సంబడీ సపోర్టింగ్ ద వాయిలెన్స్ దేర్, వెదర్ యూ విల్ సే దట్ యూర్ సపోర్టింగ్ టు ఇజ్రాయెల్ ఆర్ యూర్ సపోర్టింగ్ టు పాలస్తీన్, ఎయిదర్ వే ఇట్స్ అ వార్. సో సంబడీ ఈజ్ సపోర్టింగ్ ద వాయిలెన్స్ దేర్. సో ఇది వెరీ సెన్సిటివ్ ఇన్సిడెంట్. నౌ యుక్రెయిన్ అండ్ రష్యా కొద్దిగా డిఫరెంట్, ఆ వార్ డిఫరెంట్. వెన్ ఇట్ కమ్స్ టు ద ఇజ్రాయెల్ దాదాపుగా ఇట్స్ అన్ ఎక్స్టెండెడ్ పార్ట్ ఆఫ్ USA అనుకోవచ్చు, అట్లా ట్రీట్ చేస్తారు US వాళ్ళు. ఇంకోటి ఏంటంటే 37 US సిటిజన్స్ చంపేసినారు October 7th. ఒకవేళ మీరు సపోర్ట్గా పోయిన అనుకోండి, ఏది October 7th సపోర్టు ఎట్లా తీసుకుంటానంటే USలో ఇప్పుడు బాలాకోట్ మీద ఇన్సిడెంట్ అయింది, మోదీ పోయి యాక్షన్ తీసుకుంటాను అనుకోండి, మీరు ఇండియన్ సిటిజనే కాదనుకోండి, మీరు నైజీరియా నుంచో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అనుకోండి, మీరు మోదీకి అగేన్స్ట్గా పోయిన అనుకోండి, ఎట్లుంటుంది ఆ కంట్రీ ఫీలింగ్, మన ఇండియన్ ఫీలింగ్ ఎట్లుంటుంది? ఆ ఫీలింగే US సిటిజన్స్ కానీ US వాళ్ళు కానీ ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్కు. సో అటువంటప్పుడు ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూ అప్పుడు మీరు అందులో పోయి గెలకడం అన్నది తప్పు. ఒకవేళ కనుక మీరు అటువంటి ప్రొటెస్ట్ పోయి పార్టిసిపేట్ చేయదలుచుకుంటే ఇక మీ కర్మ మీరే. ఇక మీరు నేను ఒకటే చెప్తానండి, అవ్వ కావాలన్నా బువ్వ కావాలన్నా చూజ్ చేసుకోండి. మీకు ఒకవేళ మీకు అంత సెంటిమెంట్ ఉండి మీరు మొత్తం డిపోర్ట్ అయ్యడానికి రెడీ ఉంటే ఇక మీ ఇష్టం, నేనేం చెప్పలేను. మీరు పోయింది ఎడ్యుకేషన్ కోసము, క్యారియర్ కోసం కాబట్టి ఇటువంటి వాటిలలో మీరు పార్టిసిపేట్ చేయకపోవడం బెటర్. ఒకవేళ పార్టిసిపేట్ చేసిన తర్వాత వాళ్ళు వేరే ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు అలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా? ఉంటాయండి, ఛాన్స్ ఉంటాయి. ఇటువంటి వాటిలలో ప్రొటెస్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ కేసులు పెట్టే ఛాన్స్ ఉంటాయి. కేసులు పెడితే F1 వీసా లేటర్ ఆన్ మీరు F1 నుంచి H1 పోయినప్పుడు స్టాంపింగ్ పోయేటప్పుడు ఇబ్బంది అయింది. తర్వాత మీరు గ్రీన్ కార్డ్ పోయినట్టు ఇటువంటి వాటికి ఇబ్బంది అయింది.
సో ఇటువంటి వాటిలల్లో మీరు ప్రొటెస్ట్లో జాయిన్ కాకండి. అంటే ఏ ప్రొటెస్ట్ అంటలేను, ఇది వెరీ సెన్సిటివ్ ప్రొటెస్ట్. యుఎస్కు, యుఎస్ సిటిజన్స్కు, యుఎస్ గవర్నమెంట్కు, బోత్ పొలిటికల్ పార్టీస్, రిపబ్లికన్ పార్టీ అండ్ డెమోక్రటిక్ పార్టీ అపోజ్ దిస్ ప్రొటెస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాలస్తీన్. సో వాళ్లకు మహా సెన్సిటివ్ ఇది. సో ఈ దీంట్లో మీరు మాత్రం అస్సలే పార్టిసిపేట్ చేయకండి. దేర్ ఆర్ మెనీ టైమ్స్ నేను రిక్వెస్ట్ చేసి మన స్టూడెంట్స్ కానీ H1 మినిట్స్ కానీ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ అని చెప్పిన, ఏది స్పెషల్లీ పర్ కంట్రీ లిమిట్ తీసుకోవడానికి వేరే చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. అటువంటి అవి డిఫరెంట్, అది కూడా పర్మిషన్ తీసుకొని పోయి అందులో ప్రొటెస్ట్ చేయడం. కానీ ఇది మహా సెన్సిటివ్ ఇది. ఇందులో వైలెన్స్ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఇందులో మీరు పార్టిసిపేట్ చేయకండి. ఓకే, ఒకవేళ పార్టిసిపేట్ చేసి అరెస్ట్ అయ్యారా అనుకుందాం. అవునండి. వాళ్ళు ఇప్పుడు ఎలా బయటపడతారు, ఏం చేయాలి? అరెస్ట్ ఒకటే కాదండి, కొన్ని ఏంది ఉంటుందంటే మీకు బుక్ చేసిన అనుకోండి, ట్రెస్ పాసింగ్ అన్నది వాళ్ళు టిపికల్గా అరెస్ట్ చేయరు. ఇట్లా బుక్ చేసి కోర్టుకు రమ్మని చెప్తారు. ఇమ్మీడియట్గా మీరు లాయర్ని హైర్ చేయడం బెటర్ అండి. లాయర్ని హైర్ చేసి డీల్ చేయడం బెటర్. నా యుఎస్ సిటిజన్స్కు డిఫరెంట్, F1 స్టూడెంట్స్కు డిఫరెంట్. యుఎస్ సిటిజన్స్ వాళ్ళు ఏంది, ఒకవేళ ట్రెస్ పాస్ కానీ చిన్న చిన్న కేసులు ఫైల్ చేస్తే వాళ్ళు ఏంది, వాడబోతే $50 $100 వాళ్ళు పెనాల్టీ చేసుకొని వాళ్ళ బయటపడతారు. కానీ మీకు రిస్క్ ఛాన్స్ బాగుంటుంది. దానికోసం మీరు ఏంటంటే మీరు తప్పకుండా లాయర్ని కాంటాక్ట్ చేసి అందులో నుంచి ఎట్లా బయటపడాలో మీరు కనుక్కోవడం బెటరు. ఒకవేళ ఏమైనా కేసు బుక్ అయినా, ట్రెస్ పాస్ అయినా కూడా. ఇంకోటి, మీరు ఒకవేళ ఇటువంటి ప్రొటెస్ట్ ఏది ఈ పాలస్తీనియా సపోర్ట్గా ప్రొటెస్ట్ కనుక మీరు పార్టిసిపేట్ అయ్యి ఉంటే, మీరు స్టూడెంట్ వీసా మీద ఉంటే, మీరు ఇమ్మీడియట్గా లాయర్ని కాంటాక్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మీకు లేటర్ ఆన్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకవేళ పోలీసు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినా ఏం మాట్లాడాలన్నది మొదటి లాయర్ తోటి డీల్ చేసుకొని మాట్లాడుకోవడం బెటర్. డైరెక్ట్గా మీకు వాళ్ళు వచ్చి ఒకవేళ డిపోటేషన్ కానీ ఐస్ కానీ వచ్చినప్పుడు మీరు ప్రిపేర్ లేకపోతే ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ బాగుంటుంది మీకు. వీళ్ళు ఇలా ప్రొటెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, యుఎస్ వాళ్ళకి ఒక ఒపీనియన్ వచ్చేస్తుంది కదా, ఈ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు మన దేశానికి వచ్చి అని చెప్పి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా. కరెక్ట్ క్వశ్చన్ అండి. ఇది యూరోప్లో బాగా అవుతుంది. ఇమిగ్రెంట్స్ అనేది మొత్తం యూరోప్లో ఇప్పుడు యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ వచ్చేసింది. అసలు ఇమిగ్రేషన్ బ్యాన్ చేద్దామని ఫీలింగ్ వచ్చేసింది. స్పెషల్ ఐర్లాండ్ వాళ్ళు మొదలుపెట్టిన డిపోటేషన్ అసలు అందరి ఇమిగ్రెంట్స్ మీద పడతారు వాళ్ళు. తర్వాత ఐర్లాండ్, ఇంగ్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఈ కంట్రీస్లో అన్ని యూరోపియన్ యూనియన్ మొత్తం కంట్రీస్ అన్నీ కూడా యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ అనేది కంప్లీట్ వచ్చేసింది అక్కడ. రైట్ వింగ్ గవర్నమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్ తీసుకొచ్చి వాళ్ళు చాలా మందిని డిపోర్ట్ చేస్తున్నారు. మన యుఎస్లో ఆ ఫీలింగ్ రాకపోవడం బెటర్. ఓకే, ఇంకోటి ఏంటంటే మన ఇండియన్స్ అందులో పార్టిసిపేట్ చేయకపోవడం చాలా బెటర్. ఇప్పటి మట్టుకైతే నాకు తెలిసి యూరోప్లో కానీ తర్వాత యుఎస్లో కానీ మన ఇండియన్స్ ఇన్వాల్వ్మెంట్ లేదు. అది అట్లా ఉంటేనే బెటరు. ఏ ప్రొటెస్ట్ చేయలేనంటలేను, కానీ ఇటువంటి సెన్సిటివ్ ప్రొటెస్ట్లా మీరు పార్టిసిపేట్ చేయకండి. ఇది మహా సెన్సిటివ్, దీనికి డీపర్ మీనింగ్స్ ఉన్నాయి. మీరు కావాలంటే రెడ్డి పటేల్ చూడండి, నా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నది ఉంటుంది అన్నట్టు. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను ఎక్కడ వైలేట్ చేసింది అన్నది చిన్న పాయింట్స్ ఉన్నాయి అన్నట్టు. ఆ వైలేట్ చేసిన దానికోసం ఆమె లైఫ్ టైం జైలు పోవాల్సి వస్తుంది. సో అవి వెరీ ఇంపార్టెంట్ ఇవి. సో ఈ పాలస్తీనా ప్రొటెస్ట్ అన్నది చాలా బ్యాడ్. మనకు మన ఇమిగ్రెంట్స్, నేను పాలస్తీనా సైడ్ తీసుకుంటలేను, ఇజ్రాయెల్ సైడ్ తీసుకుంటలేను, మీరు ఇమిగ్రెంట్గా పోతుండ్రు, మీ యొక్క జాబ్స్, మీ యొక్క స్టే మీద నేను ఫోకస్ చేస్తున్నా. పర్టికులర్ ఇజ్రాయెల్ మంచిదా పాలస్తీనా మంచిదా అని నేను ఫోకస్ చేయట్లేను. మీ మంచి కోసం ఇటువంటి వాటిలో మీరు పార్టిసిపేట్ చేయకండి. వాళ్ళకు యుఎస్ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఆల్రెడీ యూరోపియన్ గవర్నమెంట్స్, మొత్తం యూరోపియన్ యూనియన్ గవర్నమెంట్స్ అన్నీ మహాకోపం మీద ఉన్నాయి. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ కూడా మహాకోపం మీద ఉన్నది ఇటువంటి ప్రొటెస్ట్ మీద. మీ మీద లేటర్ ఆన్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అయినా కూడా ఇది H1కు పొక్కి, గ్రీన్ కార్డుకు పొక్కి మొత్తం ఇమిగ్రెంట్స్ మీదనే చాలా రెస్ట్రిక్షన్ పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనము ఇందులో పార్టిసిపేట్ చేయకపోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వ్యూవర్స్ చూసారు కదా, మీ వాళ్ళు ఎవరైనా యూఎస్లో ఉంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పండి ఎలాంటి ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేయొద్దు అని. ఎందుకంటే మన కెరీర్ పాడవకూడదు కాబట్టి. థ్యాంక్ యూ సార్.